Emma, hi. Good evening. Last video regarding answer to some ఎవరళ్ళు కొన్ని కుక్కలకు సమాధానం చెప్దామని వచ్చాను అంతే. ఎరా మార్నింగ్ కామెంట్ పెట్టావు, నీ పేరు కూడా గుర్తులేదు నాకు. నువ్వు పెట్టావు, ఎవరన్నా పెట్టించావు నాకు తెలియదు. వాడు ఏమడిగాడు నన్ను, మీ మార్క్ షీట్లు చూపించండి అని అడిగాడు. అవునా, రెండు చెప్తా. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసింది సిఏ ఫైనల్ జనవరి 2021. నా మార్క్స్ అప్పుడు గ్రూప్ 1 ఫినాన్షియల్ రిపోర్టింగ్ 63, ఎస్ఎఫ్ఎం 40, ఏఎఫ్ఎం ఆడిటింగ్ 43, లా 42. సో గ్రూప్ 1 188, ఫెయిల్ విత్ ఎగ్జామ్షన్, అగ్రిగేట్ సరిపోలేదు. గ్రూప్ 2 మార్క్స్ ఏఎఫ్ఎం ఏంటన్నది కాస్ట్యూమ్ ఉండేది అప్పుడు 37, దాంట్లో ఫెయిల్ అయ్యాను నేను. తర్వాత ఇస్కా ఉండేది అప్పుడు మాకు, దాంట్లో 44. నేను చదువుకుంది ఓల్డ్ స్కీమ్లో కోచింగ్ నేను కోచింగ్ తీసుకుంది ఓల్డ్ స్కీము, నాకు న్యూ స్కీమ్ కోచింగ్ రాలేదు నాకు. ఇస్కా ఉండేది మాకు అప్పుడు, ఇస్కాలో 44, డిటి 58, ఐడిటి 54, 193 ఫెయిల్. ఇది ఫస్ట్ అటెంప్ట్లో 2 ఎగ్జామ్షన్లు, ఒక ఎగ్జామ్షన్ ఎఫ్ఆర్ ఎగ్జామ్షను, డిటి 58, ఐడిటి 54. నెక్స్ట్ డిసెంబర్ 21 గ్రూప్ 1 ఎస్ఎఫ్ఎం 19, 19 మార్క్స్, ఆడిటింగ్ 36, లా 53, అగైన్ 171 ఫెయిల్. గ్రూప్ 2 కాస్టింగ్ 36, ఇస్కా 30, అగైన్ మళ్ళీ డిటి 57, ఐడిటి 56, అగైన్ 178 అని వచ్చాయమ్మా, మళ్ళీ ఫెయిల్. నెక్స్ట్ డిసెంబర్ 21 అయిపోయింది. తర్వాత నేను రాసింది నవంబర్ 2022, థర్డ్ అటెంప్ట్ నాది. సో ఇక్కడ మళ్ళీ ఎఫ్ఆర్ ఎగ్జామ్షన్ క్యారీ అవుతుంది కదా, 3 అటెంప్ట్కి ఎఫ్ఆర్ ఎగ్జామ్షన్ ఉంది. సేమ్ మళ్ళీ ఎస్ఎఫ్ఎం 36, ఏఎఫ్ఎం 30, ఆడిటింగ్ 38, లా 42, 179 ఫెయిల్. గ్రూప్ 2 మార్క్స్ ఉంది. ఎస్సిఎంపి 21. తర్వాత అప్పుడు ఇస్కా తీసేశారు, ఏదో ఎలెక్టివ్ పేపర్ వచ్చినప్పటికీ. నేను నవంబర్ 2022 రాసేసరికి ఓల్డ్ స్కీమ్ వాళ్ళని కంపల్సరీగా కన్వర్ట్ చేసేసారు న్యూ స్కీమ్లోకి. సో అప్పుడు నాకు కోచింగ్ ఏం లేదు. సో గ్రూప్ 1 ఎఫ్ఆర్ 63, మిగతా అన్ని ఫెయిల్. మళ్ళీ గ్రూప్ 2 చూడండి, కాస్టింగ్ అమ్మ 21 ఫెయిల్. దాంట్లో అప్పుడు నాది ఎలెక్టివ్ పేపర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అది. సో నాకు ట్యాక్స్ చాలా ఇష్టం, బాగా వచ్చు నాకు. సో 63, ఏది ఎలెక్టివ్ పేపర్ 63, డిటి 39, ఐడిటి 76, ఐడిటి ఎంత 76. సో 2 ఎగ్జామ్షన్స్ ఒకేసారి. నవంబర్ 2022లో నాకు గ్రూప్ 2లో ఐ గాట్ 2 ఎగ్జామ్షన్స్ సేమ్ టైం, 63, ఐడిటి 76. నవంబర్ 2022 తర్వాత మే 2023, నవంబర్ 2023 నేను ఎగ్జామ్స్ రాయలేదు. మే 2023కి నేను ఇంకా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల, నాకున్న టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, సిఏ ఫౌండేషన్ చెప్పడానికి గుంటూరులో. అక్కడ నేను జాయిన్ అయినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, నేను సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి, నేను సిఏ క్వాలిఫైడ్ కాదని చెప్పి జాయిన్ అయ్యాను నేను. అయిపోయిందా, అక్కడ అకౌంట్స్ చెప్పాను ఫౌండేషన్ నేను. సో అక్కడ కూడా కొన్నాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడైనా సరే ఫ్యాకల్టీకి మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఆటోమేటిక్గా గొడవలు వేసుకుంటారు. సో వెళ్ళిపోయాను నేను. సో తర్వాత నేను ఎవరో వేరే ఇన్స్టిట్యూట్లో సిఏ ఇంటర్ చెప్పడానికి వెళ్ళానమ్మా. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఫోన్ చేశారు నాకు రెజ్యూమ్ చూసి. నేను రెజ్యూమ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, నేను సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకుంటున్నానని. నేను ఎక్కడ కూడా సిఏ ఫైనల్ పాస్ అయ్యని చెప్పి జాబ్కి వెళ్ళలేదు. సో మే 2023 అటెంప్ట్కి నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ జాయిన్ అయ్యాను, సిఏ ఇంటర్ అకౌంట్స్ చెప్పడానికి. అక్కడ వాళ్ళకి దిక్కులేక సిఏ ఫైనల్ ఎఫ్ఆర్ నాతో చెప్పించుకున్నారు వాళ్ళు. అక్కడ స్టార్ట్ చేశారు. ఇంకా కార్తిక్ సిఏ కాదు, ఎవరు చెప్పాడు సిఏ నీకు? నాకు ఉద్యోగం ఇచ్చింది నీకు, నేను సిఏ అని చెప్పానా? ఫస్ట్ డే నన్ను ఇంటర్వ్యూ చేసావు, నేను నీకు సిఏ అని చెప్పి జాయిన్ అయ్యానా? నాకు జీతం ఎంత? నాకు సిఏ ఫౌండేషన్ 25,000 ఇచ్చేవాళ్ళు, మీరు 30,000 ఇచ్చారు. నేను సిఏ అని చెప్పి నీ దగ్గర జాయిన్ అయ్యానా? లేదు కదా. మరి నువ్వెందుకు నా గురించి సిఏ కదా రూమర్స్ చెప్పే పిల్లలకి? నీకు ఎఫ్ఆర్ దిక్కులా నాతో చెప్పించుకున్నావు.
మరి నువ్వెందుకు నన్ను సీఏ కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు? నేను నీకు సీఏ అని చెప్పి జాయిన్ అయ్యానా? చెప్పలేదు నేను. అలా అయిపోయింది. సో మే 2023 నేను ఏదో కోచింగ్లో ఏంటమ్మా జాబ్ చేసుకుంటూ ఆ పిల్లలకు చెప్పడం స్టార్ట్ చేసి నేను ఎగ్జామ్స్ రాయలేదు. నవంబర్ 2023 కూడా నేను ఎగ్జామ్స్ రాయలేదు. ఎందుకంటే మే 2024లో న్యూ స్కీమ్ వస్తుంది. న్యూ స్కీమ్లో మనం ఎగ్జామ్స్ రాసుకుంటే 5 పేపర్సే, గ్రూప్ 2లో కాస్టింగ్ ఉండదు. సో మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. ప్రజెంట్ మనకున్న నాలెడ్జ్ తోటి ఇన్నాళ్ళు సఫర్ అయ్యాం కాబట్టి మంచి ర్యాంక్ కొట్టొచ్చని నేను మే 2024లో ఎగ్జామ్స్ రాశాను. మళ్ళీ నా కర్మ ఏంటంటే ఫేస్ టు ఫేస్ బ్యాచ్ ఒకటి పెట్టాను. వాళ్ళకి మళ్ళీ క్లాసులు చెప్పి వాళ్ళతో పాటు ఏలూరులో ఎగ్జామ్స్ రాశాను. మొన్న నేను రాసింది మే 2024లో మళ్ళీ రాశాను. నాకు నవంబర్ 2022లో గ్రూప్ 2లో ఎన్ని మార్కులు ఉన్నాయి? ఐడిటి 60, ఎలెక్టివ్ 63, ఐడిటి 76. పర్మనెంట్ ఎగ్జామ్షన్ కాదు. నవంబర్ 2022 ఎగ్జామ్షన్ ఎప్పుడు దాకా వస్తుంది? మే 23, నవంబర్ 23, మే 24. అంటే ఏంటి? 3 అటెంప్ట్స్కి ఎగ్జామ్షన్ క్యారీ అవుతుంది. అంటే ఏంటి? మే 2024లో నేను గ్రూప్ 2లో ఒక్క పేపర్ రాస్తే పాస్ అయిపోయాను డిటి. అది కూడా ఎన్ని? 40. మే 2024లో న్యూ స్కీమ్లో ఏలూరులో నేను ఎగ్జామ్స్ రాశాను అని కాల్ చేశారు కదా. నేను కానీ గ్రూప్ 2 జస్ట్ డిటి పేపర్ రాసుంటే నాకు 40 వస్తే అయిపోయింది. బికాస్ ఎలెక్టివ్ 63, ఐడిటి 76. బట్ నేను ఎవరికి కావాలి ఎగ్జామ్షన్స్, నాకు ర్యాంక్ కావాలని చెప్పేసి ఎగ్జామ్షన్స్ని వదిలేసాను. నేను అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్షన్ నాకు వద్దని చెప్పి 76 మార్క్స్ ఐడిటి, ఇదిగోండి 40లో వస్తేనే పండగ చేసుకునే వాళ్ళు మీరు. 76 వదిలేసాను నేను. వదిలేసి నేను సిఏ ఫైనల్ మే 24 ఎగ్జామ్స్ రాశాను. నాకు సరిగా ప్రిపరేషన్ లేదు. క్లాసులు చెప్పి వాళ్ళకి మళ్ళీ కోచింగ్ చెప్పి మళ్ళీ వాళ్ళతో గొడవలు పడి ఏదో మొత్తానికి నాకు ప్రిపరేషన్ సరిగా సరిపోలేదు. స్టిల్ ఎగ్జామ్స్కి వెళ్ళాను. ఎప్పుడు? మే 2024. ఇది 1 మార్క్ షీట్. నాకు ఎఫ్ఆర్ పేపర్ చూడగానే అర్థమైపోయింది మనకి 70, 80 రావు, మనకి ఎలాగో ర్యాంక్ రాదని అర్థమైపోయింది నాకు. సో గ్రూప్ 1 పేపర్లు ఏదో వెళ్ళి రాశాను అంతే. గ్రూప్ 2 కూడా నేను మొత్తం అప్లై చేశాను కదా, నేను గ్రూప్ 2 కూడా పాస్ అవ్వకూడదని రాశాను నేను. బట్ వాడు గ్రూప్ 2లో నాకు ఏమో డిటి 53, ఐడిటి 42, ఐబిఎస్ 65. గ్రూప్ 2 నన్ను పాస్ చేసేసాడు. గ్రూప్ 2 నన్ను వాడు పాస్ చేసేసాడు. ఎందుకు? నేను ఐడిటి 76 వదిలేసాను, ఎలెక్టివ్ వదిలేసి మళ్ళీ రాశాను పేపర్. నేను నాకేంటి జిల్లా ఎందుకు? నాకు అవసరమా? ఒక్క డిటి 40 వస్తే గ్రూప్ 2 అయిపోయింది నాకు. నేను హ్యాపీగా గ్రూప్ 1లో 3 పేపర్లు డిటి చదువుకుంటే నాకు సీఏ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సీఏ పాస్ అవ్వాలనుకుంటే ఎందుకు ఎంతసేపు నాకు? ఓకేనా? నేను ఇమ్మీడియట్గా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మెయిల్ పెట్టాను. ఎవరికి? సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి. ఏమని? ఇదిగోండి సార్, ఐఎమ్ కార్తిక్ ముప్ప విత్ ఎస్ఆర్ఓ నెంబర్. I had cleared my CA final group 2 in May 24. Now I want to surrender my result. And I want to reappear for November 24 both groups అని మెయిల్ పెట్టాను. ఇదిగోండి ఏం చెప్పారు కింద? డియర్ స్టూడెంట్, there is no provision of surrender of group already cleared. There is no provision of అని మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఇంకేం చేస్తాం మరి? సో ఇంకా నాకు ఎలాగో ర్యాంక్ రాదు, ఇన్నాళ్ళు వెయిట్ చేసాము, అన్నెసరీగా పాస్ అయిపోయాము గ్రూప్ 2. జనాలు పాస్ అయితే ఆనందపడతారు, నేను ఫస్ట్ టైం పాస్ అయినందుకు బాధపడ్డాను. అరే ఎందుకు పాస్ అయ్యాను గ్రూప్ 2 నేను? ఏంటి 150 మార్క్స్తో 160తో పాస్ అయ్యాను నేను. అంతకుముందు హ్యాపీగా 76 ఉన్నాయి కదా ఐడిటీలో. ఇవన్నీ వదిలేసుకొని నేను పాస్ అయ్యాను బాధపడ్డాను. నేను సరెండర్ చేయడానికి మెయిల్ పెట్టాను ఐసీఐకి. సో ఒప్పుకోలేదు వాళ్ళు. ఇంకా నేను మళ్ళీ లీవ్ తీసుకున్నాను. ఇంకా 6 months ఈ కుక్కలు నడుస్తున్నాయి, సీఏ కదా ఎగ్జామ్స్ రాద్దాము. మొన్న ఎగ్జామ్స్ రాశాను నేను. మొన్న ఎగ్జామ్ గ్రూప్ 1 రాశాను. ఇదిగోండి కార్తిక్ ముప్ప, ఎఫ్ఆర్ 69, ఏఎఫ్ఎం 64, ఆల్డింగ్ 46, 179 సక్సెస్ఫుల్. నవంబర్ 2024. ఇది నేను ఎప్పటికీ రెడీగా ఉన్నాను. దేనికి? వదిలేయటానికి. ఇన్స్టిట్యూట్ మళ్ళీ మెయిల్ పెట్టాను మొన్న కూడా నేను. సార్, ఐ వాంట్ టు సరెండర్ సార్, నాకు వద్దు, నాకు ర్యాంక్ కావాలని సరెండర్ చేయడానికి. అది నా దమ్ము. మీలాగా 40 మార్క్స్కి 35 మార్క్స్కి
ఆ? అది కాదు నా రేంజ్, అర్థమవుతుందా? ఇలాంటి ఎగ్జామ్షన్ చాలా వదిలేశాను నేను. ఇదిగోండి, అరే ఎవడో అయిపోయారు నీ పేరు, నా మెసేజ్ నాకు 9386969798 మెసేజ్ చేయి, ఇదిగో ఇవి మొత్తం పంపిస్తాను నీకు. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారా మీరు అసలు నా గురించి? హ? ఏదో లక్కు నమ్ముకొని వచ్చాను. ఎందరో నేను కష్టపడి నేను ఓల్డ్ స్కీమ్లో కోచింగ్ తీసుకున్నాను, అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండేస్ కష్టపడి నేర్చుకొని నా వల్ల ఎఫ్ఆర్లో ఈ పార్టీకి ఒక 50 మందికి ఎగ్జామ్షన్ వచ్చాయి, ఒక 20 మెంబర్స్ సీఎల్ అయిపోయారు. ఏమనుకుంటున్నారా మీరు నా గురించి? పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఊరుకుంటారు అనుకుంటారండి? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నక్కోడు, ఇది కూడా మార్క్ షీట్లు. ఏమనుకుంటున్నారా మీరు? వదిలేస్తాను కావాలండి, ఇది కూడా మళ్ళీ రండి ఐసీఎల్ తీసుకోమని చెప్పండి, వదిలేసి మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను మేలో. ఐ డోంట్ కేర్. ఎవడన్నా భయపడదు ఎగ్జామ్స్కి? ఒకప్పుడు భయపడ్డాను, సబ్జెక్ట్ రానప్పుడు భయపడేవాడిని. ఇప్పుడేంట్రా, వెళ్తే ఎగ్జామ్షన్ వస్తుంది నాకు, ఎఫ్ఆర్ ఎగ్జామ్కి ఎగ్జామ్షన్ వస్తుంది నాకు, టీటీ అలా వెళ్తే ఎగ్జామ్షన్ నాకు వస్తుంది. అది నా సబ్జెక్టు. అంత కష్టపడి నేర్చుకున్నాను రెయిన్ బదులు నేను. అంటే మీలాంటి ఎదలంతా నన్ను క్వశ్చన్ చేయడం అంటారా మీరు? సబ్జెక్ట్ రావడాలు మొత్తం మీరు టీచర్లు అయిపోతే మీ బతికాడు తెలియదు చెప్పండి. మీరు నా గురించి మాట్లాడతారా? ఇవి మార్క్ షీట్లు రండి పెడదాం పబ్లిక్లో, తీసుకోండి కావాలంటే వచ్చి. వదిలేస్తారు కావాలంటే. మళ్ళీ మెయిల్ కూడా పెట్టాను మొన్నే, మెయిల్ మళ్ళీ పెట్టాను నేను, సార్ నాకు వద్దు సార్, నేను సరెండర్ చేస్తాను, నాకు ఆల్ ఇండియా ర్యాంక్ కావాలని. మెయిల్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కావాలంటే మళ్ళీ చెన్నై వెళ్ళి కలుస్తాను ఐసీఐని. సార్ వదిలేస్తున్నాను సార్, నాకు కావాలి సార్, నేను ర్యాంక్ కావాలని. సిఏ ఫైనల్లో పాస్ అయితేనే పండగ చేసుకుంటారు మీరు. నేను ఎగ్జామ్షన్లో 70 వదిలేశాను. అర్థమవుతుందా? అది కార్తీక్ ముప్ప అంటే. నాకు ఎందుకు ఇంత బలుపు అంటే కష్టాన్ని నమ్ముకున్నాను నేను, మీలాగా లక్ని నమ్ముకోవట్లేదు. ఒక సబ్జెక్ట్ రాకపోతే ఇంకోటి చెప్దాము, కనిపించినతో చెప్పించేద్దాము, ఈ టైప్ కాదు నేను. కాన్సెప్ట్ కష్టపడి ఎందరో వచ్చాను నేను. అర్థమవుతుందా? సో సిఏ ఫైనల్ అంటే మీకు గగనం, నాకు చాలా సింపుల్. సిఏ ఫైనల్ అంటే ఎగ్జామ్స్కి వెళ్తే ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ కొడతాను నేను వెళ్తే. అది నా రేంజ్. అంత కష్టపడ్డాను నేను, అంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది నాకు. రండి ఎవడో మగాడు, ఎఫ్ఆర్ చెప్పేవాడు రండి, ఎవడు ఎస్ఎఫ్ఎం చెప్పేవాడు రండి, పక్క పక్కన వచ్చి చెప్పండి క్లాసు, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను పబ్లిసిటీ చేసుకుంటే నాకు వచ్చే మెసేజ్లు అవుతున్నాయి, సార్ మీ వల్లే పాస్ అయ్యాం సార్, ఇంత సింపుల్గా చెప్పారండి 100. ఇవన్నీ రోజు స్క్రీన్ షాట్లు పెట్టి యూట్యూబ్ షాట్లు పెట్టుకుంటే నాకు సరిపోదు వాట్సాప్ స్టేటస్ కూడా. బట్ ఎవరికి కావాలి పబ్లిసిటీ? ఫేక్ పబ్లిసిటీలు, ఫేక్ ప్రమోషన్లు. ఐ డోంట్ కేర్. నేను ఏ రోజు కూడా ఏ స్టూడెంట్కి ఫోన్ చేసి నా క్లాసు కోలం అడిగితే నన్ను చెప్తూ పట్టును. మీరు చేసిన ఫోన్ అడగాను నేను, మిమ్మల్ని అడిగాను నేను క్లాసులు తీసుకోమని? ఎవరన్నా కాల్ చేశారా మా తరపు నుంచి మీకు? అసలు మీ నెంబర్స్ మేము పట్టించుకుంటామా? నాకేం పని మీతోటి? సబ్జెక్ట్ కావాలంటే కొన్ని క్లాసులు లేవద్దు. మిమ్మల్ని ఎవరు అడిగారు నా క్లాసెస్ తీసుకోమని? ఎరా, నీకు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే మీ అమ్మ మీ నాన్న బాగా చూసుకెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులతో చదువుకో, ఇలాంటి ఏదో పనులు చేయకు. మీకే చెప్తుంది, అమ్మ నాన్న డబ్బులు ఇస్తుంటే ఈ ఏదో పనులు చేయడం చాలా ఈజీ. మాలా కష్టపడే వాళ్ళని వచ్చేసి కష్టపడి ఎందరో ముష్టి పిచ్చి పిచ్చి కామెంట్ చేయడం ఎంతసేపు? రా మగాడు అయితే రా, ఒంగోలు రా. నిజంగా మగాలేదు రండి, ఒంగోలు రండి. పోయినసారంటే విజయవాడ గన్నవరం, అది మా ఊరు కాదు, అది ఇక్కడ రండి. ఎవడో ఒంగోలు రండి, చూపిస్తాం ఏంటో మేమంటే. ఒక్కొక్కరిని ఇక్కడే పడుకోబెట్టి రండి. ఎవడో ఏమనుకుంటున్నారా మీరు? ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అయ్యి ఇన్ని ఎగ్జామ్షన్లు కొట్టి సిఏ ఫైనల్ లెవెల్లో ఇన్నిసార్లు ఎగ్జామ్షన్స్ వదిలేసి నేను ఇంత కష్టపడి సబ్జెక్ట్ ఎంత సింపుల్ చేస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఉందా మీకు సబ్జెక్ట్ రాదు, మీరు చెప్పే సొల్లు మాటలు ఎవడు నమ్మడు. అయితే నేనేం చేస్తాను దానికి? నేను చెప్పను సొల్లు మీలాగా, నేను సబ్జెక్ట్ చెప్తాను, నేను నిజాలే చెప్తాను పిల్లలకి, షార్ట్ కట్లు చెప్పను. అది నా స్టైలు, అది నా ఇష్టం అది. సో ఇప్పటికని చెప్తున్నాను, మర్యాదగా చదువుకోండి, మీ పని మీరు చేసుకోండి. అనవసరంగా వచ్చారనుకోండి వేరేలా ఉంటుంది ఎవరు అది. సో కాబట్టి అమ్మా ఇక మీద నేను ఇలాంటి పెట్టనమ్మా. అడిగారమ్మా మార్క్ షీట్, ఎందుకంటే నేను పెడుతుంది ఇలాంటి కామెంట్స్ వల్ల పాపం చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. నిజంగా కార్తీక్ సార్ సీఏ కదా, ఆయనకి రాదా చదువు అంటే? ఇలాంటి ఎదవ వల్ల ఒక చదువుకునే వాళ్ళు పాడైపోతారు మళ్ళీ. అది నా బాధ. నేను సీఏ కాదని చెప్పి ఎవరు మోసం చేశాను రా?
మీ దగ్గర ట్యాక్స్ వాడు సైన్ పెట్టాను నేను క్లాసులు చెప్పాను కదా, ఎంతమంది పాస్ అయ్యారు క్లాసులు విని? ఎంతమంది పాస్ అయ్యారు? ఎన్ని ఎగ్జామ్షన్లు వచ్చాయి? ఎంతమంది మంచి జాబ్స్ చేసుకున్నారు వెళ్ళి? మీలాంటి బేవర్స్ గల్ పాస్ అవ్వరు, చదువుకుని పాస్ అయ్యారు కదా. అది ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒక్కడు అర్థమవుతుందా? కావాలంటే రండి, ఇది కూడా మార్క్ షీట్ చూపిస్తాను, తీసుకొని రండి, మీ పేరెంట్స్ కూడా తీసుకురండి కావాలంటే. ఇవ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మర్యాదగా చదువుకోండి. వేరే వాళ్ళు కూడా ఎవరైతే నా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయించారో మీకు కూడా చెప్తున్నాను, నేను మీ గురించి మాట్లాడానుకోండి మీరు క్లోజ్ చేసి వెళ్ళాలి. కాబట్టి మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది ఎవరికైనా సరే. అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, బాయ్. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో రిగార్డింగ్ సిఏ. ఏం సిఏ మళ్ళీ రాయమంటే రాస్తాడండి. సిఏ ఫైనల్లో కష్టాలు ఏం లేవు, మీకు నాకు కాదు, ఇవ్వండి కావాలి వదిలేస్తాను మళ్ళీ. రైట్, ఉంటానమ్మా, బాయ్, గుడ్ నైట్.